బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య స్నేహం కావచ్చు, లేకపోతే పొత్తు కావచ్చు, లేకపోతే అవగాహన కావచ్చు. దీనికి సంబంధించిన ప్రచారం అనండి, విమర్శ అనండి, ఆరోపణలు అనండి, ఇవన్నీ జూబ్లీస్ ఉప ఎన్నిక ముందు నుంచే జరుగుతున్నాయి. అయితే జూబ్లీస్ ఉప ఎన్నిక సందర్భంగా జరుగుతున్న ప్రచారంలో కూడా ఇదొక ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. బీజేపీ, బీఆర్ఎస్ సంబంధాల గురించి. సరే, మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తూ వస్తున్న ఇష్యూ ఏమిటంటే కాంగ్రెస్ బీజేపీతో కుమ్మక్కైంది. కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కుమ్మక్కైనట్లుగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తూ వస్తోంది. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఈ రెండు కుమ్మక్కైనట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అట్లాగే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ రెండు ఒకటే అని బీజేపీ కూడా అనేక సందర్భాల్లో ఆరోపిస్తూ వస్తోంది. సో ఈ కాంబినేషన్స్ అన్నీ పక్కన పెడితే బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య ఉన్న బంధం గురించి, అంటే వాళ్ళిద్దరి మధ్య నెక్సెస్ ఉంది, వాళ్ళ మధ్య సంబంధాలు ఉన్నాయి అని చెప్పడానికి చాలా ఉదాహరణలు బయటకు వస్తున్నాయి, చాలా ఇష్యూస్ బయటకు వస్తున్నాయి, అంటే లెక్కలతో సహా. దీంట్లో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి 68,979 ఓట్లు వచ్చాయి. అది బీఆర్ఎస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 52,975 ఓట్లు పోలయ్యాయి. సరే, బీజేపీకి 8,517 ఓట్లు పోలయ్యాయి. అండ్ 2023 ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీకి 80,549 ఓట్లు పోలైతే 80,549 అప్పుడు మన మాగంటి గోపీనాథ్కు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అంటే అజారుద్దీన్కు 64,212 ఓట్లు, 64,212 ఓట్లు. బీజేపీ 25,866 ఓట్లు. అంటే బీజేపీ 25,000కు పైచిలుకు ఓట్లను సాధించింది. సో అక్కడికి చాలా గొప్ప విషయంగానే భావించాలి బీజేపీకి సంబంధించినంత వరకు. అంటే పోలైన ఓట్లలో 25,000 ఓట్లకు పైగా సాధించింది బీజేపీ. సరే, ఇప్పుడు బీజేపీకి అంటే బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డికి పోలయ్యే ఓట్లలో ఎన్ని ఓట్లు పోలవుతాయన్నది మనకు నవంబర్ 14న తెలియబోతోంది. అయితే 2024 పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇదే కాన్స్టిట్యుయెన్సీ నుంచి కాంగ్రెస్ పార్టీకి 89,705 ఓట్లు వచ్చాయి. ఈ కాన్స్టిట్యుయెన్సీ కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ కిందకి వస్తుంది. సో సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలోని జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో కాంగ్రెస్ పార్టీ 89,705 ఓట్లను సెక్యూర్ చేసింది. అండ్ భారతీయ జనతా పార్టీకి 64,673 ఓట్లు వచ్చాయి. ఎవరికి? బీజేపీకి. అండ్ బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ కేవలం 18,405 ఓట్లు వచ్చాయి. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? బీజేపీకి 64,673 ఓట్లు ఎట్లా వచ్చినట్లు? అసెంబ్లీకి వచ్చే వరకు 25,000 ఓట్లు మాత్రమే వస్తే పార్లమెంట్ ఎలక్షన్స్కు ఇదే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో బీజేపీ 64,000 పైచిలుకు ఓట్లను సాధించింది. అండ్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 25,000 ఓట్లు సాధించింది. 2024 పార్లమెంటు నాటికి 64కు జంప్ అయింది. 64,000 ఓట్లకు పైగా జంప్ అయింది. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అంటే బీఆర్ఎస్కు సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూ 80,000 ఓట్లు వచ్చిన బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలు వచ్చే వరకు 18,000 ఓట్లు మాత్రమే ఎందుకు వచ్చాయి. ఇదొక ఇంపార్టెంట్ పాయింట్. కనుక ఇదంతా మనకు ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో చూసినా, ఆ లెక్కలు చూసినా మనకు తెలిసిపోతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు బీజేపీ గెలవడం వెనుక బీఆర్ఎస్ ప్రమేయం ఉంది అని కాంగ్రెస్ పార్టీ ఎస్టాబ్లిష్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎస్టాబ్లిష్ చేసినా చేయకపోయినా ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మద్దతుతోటే పార్లమెంటు సీట్లలో 8 సీట్లను బీజేపీ గెలుచుకుందన్న ఒక విమర్శ ఉంది. దీనికి ఒక ఎగ్జాంపుల్గా చాలామంది పరిశీలకులు కూడా చెప్పే మాట ఏంటంటే మెదక్ పార్లమెంట్ గురించి చెప్తుంటారు. మెదక్ పార్లమెంట్ అంటే మొత్తం పార్లమెంటు సెగ్మెంట్స్లో
మెదక్ పార్లమెంట్ అయినా సరే కనీసం పక్కాగా బీఆర్ఎస్ గెలుస్తుందన్న అంచనాలతో ఆ పార్టీ కనిపించింది చివరి నిమిషం వరకు. అంటే పోలింగ్కు ఒక 2 రోజుల ముందు వరకు. అంటే మొత్తం కాన్స్టిట్యుయెన్సీస్లలో ఎట్టి పరిస్థితుల్లో కనీసం 1000 ఓట్లతోనైనా మెదక్లో బయటపడుతుందని అనుకున్నారు. ఏది కారు గుర్తు బయటపడుతుందని అనుకున్నారు. తీరా ఫలితాలు చూస్తే రివర్స్లో వచ్చాయి. అక్కడ కూడా బీజేపీ ఆ సీటు కూడా కొట్టేసింది, ఆ సీటు కూడా గెలుచుకుంది. అంటే దీనికి సంబంధించి కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కానీ లేకుంటే విశ్లేషకులు కూడా చెప్పేది ఏంటంటే, చివరి 2-3 రోజులు పోలింగ్కు ముందు బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళే తమ పార్టీ క్యాడర్కు మెసేజ్లు పంపించారు. మనం ఎట్లాగూ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయనో, లేకపోతే మనం గెలిచే పరిస్థితి లేనందున బీజేపీకి ఓట్లు వేయించండి అనే సందేశం ఎక్కడి నుంచో వెళ్ళింది. అందువల్లనే అక్కడ బీజేపీ గెయిన్ చేసుకున్నది. చివరి నిమిషంలో 3-4 రోజుల ముందు నుంచి బీజేపీ అక్కడ పికప్ అయింది. బీజేపీ మెదక్ సీటును కూడా కైవసం చేసుకుందన్న ఒక ఇంప్రెషన్ ఉంది. అటువంటి అభిప్రాయం కూడా ప్రజల్లో బలంగా ఉంది. సో పార్లమెంట్ ఎన్నికల్లో దీనికి మన పార్లమెంట్ ఎన్నికల్లో తమకు సహాయం చేసినందుకు గాను, బీజేపీకి సహాయం చేసినందుకు గాను కేసీఆర్కు గురుదక్షిణగా ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలో వాళ్లకు అనుకూలంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తోంది అని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించాడు. సో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించకపోయినా ఇందులో ఖచ్చితంగా నిజం ఉందని చాలామంది నమ్ముతున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ దానికి ఉన్న స్టేచర్, లేకపోతే ఆ పార్టీకి ఉన్న ట్రాక్ రికార్డ్, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది, బాగానే ఉంది. కానీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేవారు కనీసం ఒక్క సీటు కూడా గెలవకపోవడం, పైగా అసెంబ్లీ ఎన్నికల్లో 2023లో వచ్చిన ఓట్ల కంటే కూడా చాలా వరకు కిందకు పడిపోవడం, ఆ ఓటు బ్యాంకు పతనం కావడం, గ్రాఫ్ కంప్లీట్గా తగ్గిపోవడం, దీని వెనుక ఖచ్చితంగా వాళ్ళు ఇండైరెక్ట్గా మనం గెలవకపోయినా మనం బీజేపీకి సపోర్ట్ చేయాలి అని కేసీఆర్, కేటీఆర్, మరెవరో మొత్తం మీద పక్కాగా వాళ్ళు ఆ రకమైన దాని ఏమంటాం ఎఫర్ట్ పెట్టారు. అందుకే బీజేపీ 8 సీట్లు గెలుచుకోగలిగింది అన్న ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. కనుక ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ బంధానికి సంబంధించి పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, శ్రీధరబాబు కానీ, లేకపోతే బట్టి విక్రమార్క కానీ, పొన్నం ప్రభాకర్ కానీ దాన్ని చాలా గట్టిగా పట్టుకున్నారు. ఆ పాయింట్ దాన్నే ఎక్కువగా క్యాంపెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే నేను మొదటి నుంచి వస్తున్నా, మనందరికీ తెలుసు కామన్గా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఎవరు డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటే ఏ సెక్షన్ ఓటు బ్యాంక్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటే మైనార్టీస్. సో 1,20,000, 1,30,000 దాకా వాళ్ళ ఓట్లు ఉన్న కారణంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న మెసేజ్ను కనుక బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళగలిగితే ఆ సెక్షన్స్ ట్యాప్ చేయడం ఈజీ, ఆ సెక్షన్ నుంచి ఓట్లు కొల్లగొట్టడం ఈజీ అన్నది కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతోంది. ఆ విధంగానే ప్రచారంలో దూసుకుపోతున్నట్టుగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.